ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఏపీ సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తునిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి. అరాచక అక్రమ అరెస్టుల్ని ప్రతిఘటిస్తూ ప్రజాక్షేత్రంలో పాల్గొన్న తీరును ఎండగడతామని హెచ్చరించిన రాజా. అనకపల్లి వాస్తవుడు కుమారస్వామి నిర్మించిన సినిమా పిచ్చోడ్ మూవీని అద్భుతంగా ఉందన్న ఎస్జీ గ్రూప్ అధినేత కాన్రగుల. నిర్మాత డైరెక్షన్ తో పాటు హీరోగా నటించిన కుమారస్వామిని అందరూ ప్రోత్సహించాలని కోరిన శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఘనంగా జాతీయ న్యాయ దినోత్సవ వేడుకలు. విద్యార్థులతో న్యాయాన్ని కాపాడతామని న్యాయ ప్రతిజ్ఞ చేయించిన సీనియర్ సివిల్ జడ్జి సన్యాసి నాయుడు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో ఆమోదించిన రోజుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాసిన రాజ్యాంగం మనదని, రాజ్యాంగం అమలు చేసి 70 సంవత్సరాలైన సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవంతో పాటుగా జనవరి 26ను జరుపుకుంటున్నామని, అయితే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా పాటించాలని అన్నారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ పవిత్రమైన గ్రంథం ఇదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తీసుకురావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ సూచించారు. మరో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సర్వసత్తాక గణతంత్ర దేశంగా భారత్ను ప్రపంచంలో నిలబెట్టింది మన రాజ్యాంగమే అని తెలిపారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాలక ప్రభుత్వం చేస్తున్న అరాచక అక్రమ అరెస్టుల్ని ప్రతిఘటిస్తూ ప్రజాక్షేత్రంలో పాలకుల తీరును ఎండగడతామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాలక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాకినాడ జిల్లా తునిలో భారత రాజ్యాంగ వజ్రోత్సవం సందర్భంగా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా కేసుల్లో సంబంధం లేని వ్యక్తిని రాజకీయ దురుద్దేశంతో ఇరికిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతకరంగా ఉందని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమల దినోత్సవం సందర్భంగా ఈ రోజుకి రాజ్యాంగం అమలు చేసి 75 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో రాజ్యాంగం వల్లే భారతదేశం అంతా ఐక్యంగా ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 6 నెలలు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా,
అంబేద్కర్ గారు తెచ్చిన చట్టాలు అపహాస్యం చేసే విధంగా వారి మనుషులు కాని వాళ్ళ మీద, ప్రజాస్వామ్యంలో ఏ మనిషి అన్నా ఒకటే, కానీ వారి మనుషులు కాని వాళ్ళ మీద, వారికి ప్రత్యర్థి వర్గం మీద అణిచివేత ధోరణి ఈ రాష్ట్రంలో చాలా నిరంకుశంగా జరుగుతుంది. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పైనుంచి చూసి ఖచ్చితంగా వీళ్ళకి తగిన విధంగా శాస్తి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా తుల్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కేసులు ఓన్లీ సోషల్ మీడియా మీదే 17 కేసులు పెట్టడం జరిగింది. నేను పోలీసుని క్వశ్చన్ చేశాను, ఏంటిది కనీసం యాక్టివ్గా లేని వాళ్ళ మీద. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా తీయాలంటే ఎంతో వ్యయంతో కూడిన పనిని, ఆ పనిని అనకాపల్లి వాస్తవ్యుడు కుమారస్వామి సినిమా మీద ఉన్న మక్కువతో ఒక సినిమాని సొంత బ్యానర్పై తీశారు. కుమారస్వామి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 1000 ప్రజలతో సినిమా పిచ్చోడు అనే సినిమాని నిర్మాత డైరెక్షన్ అయిన ఆ సినిమాకి హీరోగా ఉండి తీశారు. ఈ సినిమాని ఈ నెల 22వ తారీఖున దేశం మొత్తం మీద రిలీజ్ చేశారు. ఈ సినిమాని అనకాపల్లి వాస్తవ్యుడు అని తెలిసి ఆదరించాలనే ఉద్దేశంతో ఆయనకి చేదోడు వాదోడుగా అన్ని విధాలుగా అండగా సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ పిచ్చోడు సినిమా హీరో కుమారస్వామిని అభినందించారు. ఈ సినిమాని సత్య థియేటర్లో చూడడానికి వచ్చిన కాండ్రేగుల శ్రీరామ్ రావడంతో హీరో కుమారస్వామి సాదర స్వాగతం పలికారు. కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ సినిమా చూసిన ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ ఎంతో అత్యద్భుతంగా ఉందని, ప్రజలందరూ కూడా మన కుమారస్వామిని సపోర్ట్ చేస్తూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్ సంస్థ సిబ్బంది, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సినిమాని చూశారు. సినిమా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన అనకాపల్లి ప్రాంతవాసి మారేడుపూడి గ్రామ నివాసి అయినటువంటి ఎన్నేటి కుమారస్వామి తనే కథ రాసుకొని స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం కూడా అతనే వహించి తనే హీరోగా నటించి ఒక సినిమా పిచ్చోడు అనే చిత్రాన్ని తను నిర్మించి ఈరోజు థియేటర్ల దాకా రాగలిగాడంటే మరి అక్కడే తమ్ముడు కుమారస్వామి ఎంతో విజయం సాధించాడని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం సినిమా ప్రపంచం ఎలా ఉందంటే సినిమాలు కొన్ని వందలు తీసున్నా కూడా మన ప్రసాద్ ల్యాబ్స్లో కానీ మరో చోటు కానీ తీసిన సినిమాలన్నీ ఆగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు సినిమా థియేటర్ దాకా తీసుకొచ్చి థియేటర్లో వేసే విధంగా మరి తమ్ముడు అన్ని తీర్చిదిద్దుకున్నాడంటే ఎంత ఈ సినిమా వెనకాల ఎంత కష్టపడ్డాడు అన్నది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకుండా మన 21వ తారీఖుని సినిమా తలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంలో నేను నాకున్న అవకాశం లేక నేను వెళ్ళలేకపోయాను. మొన్న తర్వాత 22వ తారీఖున అన్ని థియేటర్లను కూడా సుమారుగా ఒక 60 థియేటర్లో ఈ యొక్క సినిమా పిచ్చోడి చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా అన్ని థియేటర్లు కూడా మంచి కలెక్షన్తో ఈ యొక్క చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. మరి ఇలాంటి చిన్న చిత్రాలని ప్రేక్షకులందరూ ఆదరిస్తే మరెన్నో చిత్రాలని ఇలాంటి కుమారస్వామి లాంటి వాళ్ళు నూతన వర్ధమాన దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరూ కూడా మంచి మంచి చిత్రాలు నిర్మిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించి మరి ఈ చిన్న చిత్రాన్ని పెద్ద చిత్రం చేయాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి కుమారస్వాముల్ని ఎంతో మందిని మనం చూడాలనుకుంటే ఇలాంటి చిత్రాలను మనం ఎంతో ఆదరించాల్సిన ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సబ్బవరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీఓ పద్మజ మాట్లాడారు. దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది రాజ్యాంగమన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజ్యాంగ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను గురించి వివరించారు. అంతకుముందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చేసుకుని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ రోజు అయినటువంటి నవంబర్ 26న ఎంతో ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ 1948లో ఒక రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని ఏ రకంగా పరిపాలించుకోవాలి, అందులో ప్రజలకు ఉండాల్సిన హక్కులే. జాతీయ న్యాయ దినోత్సవ సందర్భంగా స్థానిక కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల నందు జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ వారు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల వరకట్న నివారణ గురించి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో న్యాయాన్ని కాపాడతామని న్యాయ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ రోజు తాలూకా ఇంపార్టెన్స్ తర్వాత మీ సార్ చెప్తూ మా సార్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేశాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. దీనికి సంబంధించి జిల్లా సివిల్ జడ్జి గారు అయినటువంటి శ్రీ ఆర్ సన్యాసరావు నాయుడు గారిని పిలవడం జరిగింది. ఆయనతో పాటు ఇందిరాప్రసాద్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విద్యార్థిని ఉద్దేశించి అనేకమైనటువంటి విషయాలు ఆయన చర్చించారు. అనేకమైన విషయాల పట్ల, రాజ్యాంగంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయాల పట్ల కూడా చాలా డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా యాంటీ డౌరీ డే సందర్భంగా కూడా మరి ఈ యొక్క డౌరీ ఇవ్వటం అనేది అది చట్ట వ్యతిరేకమైనది అని, ఎవరు డౌరీ ఇవ్వకుండా వివాహం చేసుకోండి, మీరు బాగా చదివి ఉద్యోగాలు సంపాదించుకుని వివాహం చేసుకోండి అని ఆయన ఈ యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క సోషల్ మీడియా అబ్యూజింగ్, తర్వాత సైబర్ క్రైమ్స్ పట్ల కూడా చాలా డీటెయిల్డ్గా ఆయన ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. విద్యార్థులు తర్వాత అధ్యాపక బృందం కూడా మరి వాళ్ళు చాలా లబ్ధి పొందారు. ఈరోజు చాలా మన దేశంలో ఈ యొక్క సైబర్ క్రైమ్స్ పట్ల స్ట్రింజెంట్ లాస్ లేవని, ఇక ముందు అలాంటి చట్టాలు తేవాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఉందని కూడా ఆయన వివరించారు. దాని మీద మరి మా స్టూడెంట్స్, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా హర్షాతిరేకాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. లింక్స్ ఏమైనా ఉంటే ఎందుకు వాట్సాప్లో వస్తుంది, వాట్సాప్లో కూడా పెట్టచ్చు. ఇన్విటేషన్ అని, అది మ్యారేజ్ ఇన్విటేషన్, ఇంకో ఇన్విటేషన్ అని మీరు అలా క్లిక్ చేయగానే ఒక లింక్ ఉంటుంది. అది ఓపెన్ అయ్యి ఇమీడియట్గా మన మొబైల్ ఫోన్లో మన బ్యాంక్ అకౌంట్స్ కానీ, పర్సనల్ అకౌంట్స్ కానీ, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అకౌంట్లో డబ్బులు ఉంటే తీర్చేవారు. పట్టుకుపోతున్నారు, మనకు తెలియకుండా మన అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్నది అది. అందుకు ఏదో ఇన్విటేషన్ వచ్చింది, లేకపోతే లాక్లోకి వెళ్ళిందంటే ఇమీడియట్గా ఓపెన్ చేసి చూసుకోండి. ఉండాలా ఆ సమానత్వం అనేదాన్ని ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం. దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ జాతీయ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం నగరంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి 7 రోడ్ల జంక్షన్ వరకు జిల్లా ఆయుష్ విభాగం వారిచే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నెల రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు వివిధ రూపాల్లో ఏర్పాటు చేస్తామని శ్రీకాకుళం జిల్లా ఆయుర్వేదిక విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ పి జగదీష్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుష్ యునాని, యోగా వంటి ప్రాచీన సాంప్రదాయ వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆయుష్ అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలకు విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 36 ఆయుర్వేద వైద్య కేంద్రాలు ఉన్నాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వ్యాధులు ఆయుర్వేదంలో నయం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ, లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు బి వరలక్ష్మి, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ ప్రెసిడెంట్. ఈరోజు ఆయుష్ శాఖ ద్వారా మాకు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు ముందుగా డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయుర్వేదం యొక్క గొప్పతనము
మాకు బాగా అనుభవం అండి. ఎందుకంటే ఆయుర్వేదము ఇంట్లో మా అమ్మ, మా తాతయ్య, మా నాన్నమ్మ అందరూ కూడా ఆయుర్వేద వైద్యులేని. అందులో ప్రత్యక్షంగా నేను కూడా ఆయుర్వేద వైద్యాన్ని వాడి దాని యొక్క ఫలితాన్ని కూడా అనుభవించాను. ఒక గొప్ప విషయం అంటే ఈరోజు లక్షలు ఖర్చు పెట్టుకొని పిల్లలు సంతానం కలగకపోతే హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఎంతోమంది సంతానం లేని వారికి మా తాతయ్య వాళ్ళు మందులు ఇచ్చి ఈరోజు వాళ్ళకి సంతానం కలిగింది. అంతేకాకుండా చాలా విషయాల్లోని ఆయుర్వేద వైద్యం అనేది నేను అనుభవించున్నాను. ఆ గొప్పతనం మీద మాకు తెలుసు. అందరం కూడా ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగించుకుందామా, ఆరోగ్యాన్ని కాపాడుకుందామా. థ్యాంక్ యూ. ఈ క్యాంపెయిన్ నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం మీరు ప్రతి ఒక్కరూ ఆయుర్వేదాన్ని వాడడం వల్ల చాలా సేఫ్గా, ఎటువంటి దుష్ప్రయోజనాలు కలగకుండా వారిచ్చిన సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా జీవితం గడపాలంటే కేవలం ఆయుర్వేదంలోనే ఉంది. కాబట్టి మానసిక రుగ్మతలు కాబట్టి ఇంకా యోగా మానసిక రుగ్మతల నుండి ఎంత నివారిస్తుందో అదేవిధంగా ఆయుర్వేదం కూడా ఈ రెండు తోడవడం వల్ల మనిషి జీవన ప్రమాణం బాగా పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన సీనియర్ వైద్యులు డాక్టర్ జగదీష్ గారి తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ చాలా సంతృప్తికరంగా చక్కగా జరిగింది. ఇలాంటి ర్యాలీలు నిత్యం జరిగితే ప్రజలందరూ ఒక అవగాహన కల్పించుకొని వారి తాలూకా ఈ మందులన్నీ వాడడం వల్ల జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలని కోరుతూ మేము మా యోగా సెంటర్ తరఫున జేసీఐ గ్రీన్ సిటీ వరలక్ష్మి గారు, ఉషారాణి గారు వీరందరూ వచ్చారు. వీరందరి తరఫున ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దేశిక ప్రకృతి పరీక్షణ అని చెప్పేసి ఒక నెల రోజుల కార్యక్రమం అనేది, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు మరియు ఆయుష్ శాఖ వారు నిర్వహించడం జరిగిందండి. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు వారి జీవన విధానము, వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తెలుసుకోవడం కొరకు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వాడి శరీర ప్రకృతిని అసెస్ చేసి దాని మొబైల్ అప్లికేషన్ యాప్ ఒకటి ఉంటుందండి. ఆ మొబైల్ అప్లికేషన్ యాప్ ద్వారా ప్రతి మనిషి, ప్రతి రోగి యొక్క వారి యొక్క ప్రకృతిని అసెస్ చేసి వారికి రాబోయే వ్యాధులు లేదంటే జీవన సరళిని, ఆహారము పద్ధతుల్ని వారికి అవేర్నెస్ కల్పించి పబ్లిక్ యొక్క ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో, వ్యాధులను ఎదుర్కొనే ఆస్పెక్ట్లో ఈరోజు చేసినటువంటి యొక్క దేశిక ప్రకృతి పరీక్ష అనేది ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. అది ఈరోజు 25వ తారీఖు నుండి 26వ తారీఖు నుండి నెక్స్ట్ మంత్ డిసెంబర్ 25 వరకు 1 మంత్ ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడాను మీకు నియరెస్ట్ ఈ ప్రతి డిస్పెన్సరీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆయుష్ డిస్పెన్సరీస్లో ఆయుర్వేద డిస్పెన్సరీస్ ఉంటాయి. వాటి దగ్గరికి ఈ యొక్క ప్రజలు వెళ్ళి మీకు సంబంధించినటువంటి మీ యొక్క సమస్యలను వారు ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసి శరీర ప్రకృతిని తెలుసుకొని ఎన్రోల్మెంట్ చేసుకుంటే వారు మీకు సంబంధించినటువంటి రాబోయే వ్యాధుల గురించి కానీ, వ్యాధుల పరిరక్షణ గురించి, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, ఆహార శైలి, జీవన విధానం గురించి సంబంధించినటువంటి డాక్టర్స్ మీకు తెలియజేస్తారు. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమ 1 మంత్ ప్రోగ్రామ్ని భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం సాధనకు, నేటి భారతదేశ రూపకల్పనకు ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. భారతదేశం అనేక మతాలు, సంస్కృత సమ్మేళనమని ఇక్కడి ప్రజలు పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వాలతో జీవిస్తారన్నారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బ్రతికేలా జీవించటకు వీలు కల్పిస్తూ భారతదేశంలో రాజ్యాంగాన్ని రూపొందించి 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన అమల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ హక్కులతో పాటుగా ప్రతి వ్యక్తికి విధులు కూడా పొందుపరిచారన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం మూల అంశాలుగా తీసుకుని రాజ్యాంగం రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధి, కేకేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి బిబి రాణి, జిల్లా పౌర సరఫరా అధికారి కేవీఎల్ఎన్ మూర్తి, కలెక్టర్ కార్యాలయ సెక్షన్ సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు. Resolved to constitute India into a republic and to secure to all its liberty of thought, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual
and the unity and integrity of the nation. ఈ రోజు తాలూకా ఇంపార్టెన్స్ మీ అందరికీ ఆల్రెడీ అర్థమై ఉంటుంది. 26 నవంబర్ 1949 రోజు మనము కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాం. సో మీ అందరికీ తెలుసు కదా, ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పటి నుంచి కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ అనేది ఫామ్ అవ్వడం, దానికి తగ్గ క్రీడాకారులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. జాతీయ స్థాయి రబ్బీ పోటీలకు పిఠాపురం క్రీడాకారిణి మహాలక్ష్మి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మహాలక్ష్మిని ఘనంగా సన్మానించారు. మన నియోజకవర్గం అంతా కూడా ఒకసారి ఆలోచించాలి. మన పిల్లలందరూ కూడా మట్టిలో మాణిక్యాలు సానబడితే ఇలా మహాలక్ష్మిలాగా ఉంటారు. లక్ష్మణరావు కుమార్తె మహాలక్ష్మి రగ్బీలో స్టేట్ ర్యాంకు ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. అలాగే రేపు నేషనల్కి బీహార్ వెళ్ళి కూడా మహాలక్ష్మి ఆడుతుంది. మన ఊరు, మన పిఠాపురం, మన అమ్మాయి ఒకసారి చూసారా ఎంతవరకు వెళ్ళిందో? ఇదే చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా, మన పిఠాపురం పిల్లలు ఎప్పుడు కూడా మనందరం సహకరించి సానపడితే ఎక్కడికో నేషనల్కి ఈరోజు మహాలక్ష్మి వెళ్తుంది. మహాలక్ష్మి నేషనల్లో మరి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆశీర్వదించారు. మహాలక్ష్మి కావాల్సిన సపోర్ట్, ఏ సపోర్ట్ కావాలన్నా మరి మా కావ్య ఫౌండేషన్ ద్వారా మేము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. మరి మహాలక్ష్మి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చెప్పి నేషనల్కి ఆశీర్వదిస్తూ సెలవు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న వారికి అవసరమైన రక్తం ఇచ్చేవారు భగవంతుడితో సమానమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ డైరెక్టర్ కుడిపూడి సత్యబాబులు ప్రారంభించారు. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాసంశెట్టి సత్య, పితాని భానుచందర్, కమోజు వెంకటేశ్వరరావు, అరిమిలి సాయిబాబాలను ఆర్ఎస్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జితేంద్ర సేవా ఫౌండేషన్ ప్రతినిధులు జోగి మురళీ, కృష్ణ రాయుడు, దుర్గాప్రసాద్, సంసాని సునీల్ కుమార్, సహస్ర బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కడిల్ శ్రీహరి, మాజీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మట్టపర్తి సూర్యచంద్రరావు, తోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒదుకుంటామనే మాట మట్టపర్తి జితేంద్రకి పూర్తిగా వర్తిస్తుంది అనటంలో ఏమాత్రము సందేహం లేదు. మట్టపర్తి జితేంద్ర గారు తన కోసం, తన కుటుంబం కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరొక ప్రక్క ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి మీడియాలో పనిచేస్తూ ఆ మీడియాకే పరిమితమైపోకుండా, కుటుంబానికే పరిమితమైపోకుండా ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పాలనే ఆలోచనకి నాందే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం సబ్బవరం మండలంలోని మొగిలిపురం గ్రామంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా గ్రామంలో 3,000 మందికి మధ్యాహ్నం అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాలు ప్రారంభించారు. సాయంత్రం కార్తీక సహస్ర దీపార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి శివం నామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్
రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గండి అరుణ, ఎంపీటీసీ సభ్యులు తమరాన సన్యాసమ్మ, బంగారు నాయుడు, అంగడి నానాజీ, బయలపూడి రాంబాబు, రాజేంద్ర మహేష్, లైన్మెన్ నాయుడు, గండి సత్యం, నరేష్, శ్రీరాములు, దొడ్డి రాంబాబు, అయినంటి రాజు, కోటాన దేవుడు, నల్గొండ వాసు, కరి అర్జున, లెక్కల శ్రీను, రాళ్లపల్లి బండయ్య, గురి చెంచయ్య, తమరాని రమణ, సత్యనారాయణ, కూండ్రపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం లాస్ట్ వారం మనం చేసి ఈవేళ 3 వారాలు కూడా మంచి స్పందన ఇచ్చే మంచి కుర్రవాళ్ళ వాటికి యూత్ కుర్రవాళ్ళు మంచి సక్రమైన కార్యక్రమాలకి పాల్గొని ఈవేళ గండి బాబ్జీ గారు ఆర్ఎన్సీ చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ లాస్ట్ వారం ఏదైతే ఉందో లాస్ట్ వారం కూడా మీరందరూ మంచి అన్ని సందర్భాల్లో విజ్ఞానం చేసి మంచి ప్రసాదం పెట్టి అందరికీ సంతోషపరిచారు. ఈవేళ ఈ దేవాలయాలను కూడా అలా చేసి అలాగే 30వ తారీఖుని మనకి మన శివలింగం దగ్గర 12 మంది పంతులతో 30వ తారీఖుని కూడా సాయంత్రం మంచి కార్యక్రమం ఉంది. ఆ రోజు కూడా దేవాలయం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా శివలింగం 12 మంది పంతులు వచ్చి మన రామాలయంలో పెద్ద కార్యక్రమం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ పూజను కూడా తిలకించి సంతోషించి మన దేవుడి ఆశీర్వాదం, మన రామువారి ఆశీర్వాదం తీసుకుంటారని మరీ కోరుకుంటూ ఇప్పుడు మన ఎవరైతే సన్మానం గ్రహిస్తున్నారో వాళ్ళందరికీ సన్మానం చేస్తాము. చేసిన తర్వాత అనంతరం మన రాష్ట్రాలు మాట్లాడతారు. లైటింగ్ ఎన్నో ఉన్నతమైన విద్యలు అభ్యసించి ఎన్నో దేశాల ప్రజల జీవన విధానాన్ని పరిశీలించి భారతదేశ ప్రజలు స్వేచ్ఛాయుతంగా వారి హక్కుల పరిధిలో జీవించేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ కొనియాడారు. భారత రాజ్యాంగ రూపకల్పన దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళులర్పించారు. ముందుగా మహారాజకోట ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వంగ గీత నాయకులు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రథాలపేటలో గల అంబేద్కర్ విగ్రహానికి వారంతా పూలమాల వేసి నివాళులర్పించి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలించలే గాని కక్ష సాధింపులతో రాజ్యాంగ విరుద్ధంగా కాదని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. అంబేద్కర్ గారికి మనం అందరం ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత మరి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా, ప్రపంచంలోనే అన్ని దేశాల యొక్క పద్ధతులు, విధానాలు, అక్కడ జరిగే లా అన్నీ కూడా చూసి ఎంతోమంది రాజ్యాంగ నిర్మాణంలో ఉన్న కమిటీ సభ్యులు అందరూ కలిసి అంబేద్కర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి భారతదేశ ప్రజలకి సుమారు 200 సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్న భారతదేశానికి, భారతదేశంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఆనాటి ఉన్న సంస్కృతులు, అంటరాని విధానం, అప్పుడుండే అవిద్య, మూఢనమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు వీటన్నిటినీ కూడా మరి అంచనా వేసి అందరికీ కూడా ఈరోజు భారతదేశం నడుస్తుంది అంటే భారత రాజ్యాంగం, పటిష్టమైన భారత రాజ్యాంగం వల్లే భారతదేశం ఇంత స్వేచ్ఛగా నడవగలుగుతుంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలకే ఆదర్శంగా లౌకిక రాజ్యాంగం మంది. నచ్చిన మతాన్ని మనం ఫాలో అవడానికి, అనుసరించడానికి అనువైన రాజ్యాంగాన్ని ఇక్కడికి పెట్టడం జరిగింది. భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న మతాలు, విభిన్న పద్ధతులు, వీటందరికీ కూడా ఎవరికి ఎవరి వల్ల నష్టం లేకుండా, ఎవరికి ఎవరి వల్ల ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా రాజ్యాంగ నిర్మాణాన్ని చేయటం జరిగింది. అంతేకాదు అప్పటి వరకు కూడా మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి మరి ఓటు హక్కు లేని పరిస్థితులు ఉన్న విధానంలో మన రాజ్యాంగం ద్వారా అందరికీ కూడా ఓటు హక్కు మరి కంటిన్యూ అయ్యే విధంగా చేయటం జరిగింది. ముఖ్యంగా మహిళలకి కానీ, అట్టడుగు వర్గాలకు కానీ,
బలహీన వర్గాలకు కానీ రైతాంగానికి కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఏపీ సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా తునిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి. అరాచక అక్రమ అరెస్టుల్ని ప్రతిఘటిస్తూ ప్రజాక్షేత్రంలో పాల్గొన్న తీరును ఎండగడతామని హెచ్చరించిన రాజా. అనకపల్లి వాస్తవుడు కుమారస్వామి నిర్మించిన సినిమా పిచ్చోడ్ మూవీని అద్భుతంగా ఉందన్న ఎస్జీ గ్రూప్ అధినేత కాన్రగుల. నిర్మాత డైరెక్షన్ తో పాటు హీరోగా నటించిన కుమారస్వామిని అందరూ ప్రోత్సహించాలని కోరిన శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఘనంగా జాతీయ న్యాయ దినోత్సవ వేడుకలు. విద్యార్థులతో న్యాయాన్ని కాపాడతామని న్యాయ ప్రతిజ్ఞ చేయించిన సీనియర్ సివిల్ జడ్జి సన్యాసి నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.